హలో అండి, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదేనండి మా ఇల్లు. చుట్టూరు కూడా కొబ్బరి తోటల మధ్యలో మా ఇల్లు. నిజంగా చాలా అంటే చాలా బాగుంటుందండి వాతావరణం. మా ఇల్లే చివరగా ఉంటుంది. అందుకే మా ఇంటి పక్కన ఇంకా కొబ్బరి తోటలు ఉంటాయండి. ఇల్లులు అయితే ఎక్కువ ఉండవు. ఇంకా సైడ్ అంతా కూడా ఇల్లులు ఉండవు. చుట్టూరు కూడా వాతావరణం అయితే చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుందంటే ఇంకా బయటకు వస్తే గాలి అలా వేస్తుందండి. మధ్యాహ్నాల్లో నిజంగా ఫ్యాన్ అక్కర్లేదు, అంత బాగుంటుంది వాతావరణం. నిజంగా పల్లెటూరులో పుట్టాలంటే అదృష్టం ఉండాలి కదండి. అంత ఇష్టం నాకు మా ఇంటికాడ వాతావరణం అనేది. చుట్టూరు కూడా కొబ్బరి చెట్లు కదండి, అవి గాలికి ఊగుతుంటే మనసుకి ఎంత హాయిగా అనిపిస్తుందో. ఇంకా పొద్దున్నే లెగిసి 5:30కి అయితే లెగిసానండి. లెగిసి కొంచెంసేపు వాకింగ్కి అయితే చేస్తాను. ఎక్కడికి వెళ్ళి చేయను, మా వాకిట్లోనే తిరుగుతానండి. మాది పెద్ద వాకిలి. ఇంకా వాకిట్లో కొంచెం అరగంట సేపు అయితే తిరిగేసి ఇంకా తుడిచేసి చెత్త అయినా ఎత్తేసి కల్లాపు అయితే వేసి ముగ్గు అయితే పెట్టుకుంటున్నానండి. నా లైఫ్ రొటీన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ప్లీజ్ సపోర్ట్ కూడా ఇవ్వండి. మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా ముందుకు వెళ్తాను. మీ పల్లెటూరు బిడ్డను కూడా ప్లీజ్ సపోర్ట్ చేయండి అబ్బా. తప్పకుండా ఒక లైక్ చేయండి మీ పుష్ప విలేజ్ వ్లాగ్స్ని. మీరు ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో అయితే కొంతమందికి అయితే రికమెండ్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన యూట్యూబ్ ఫ్యామిలీ అయితే 1K సబ్స్క్రైబర్లు అవ్వారు. లైవ్ చేద్దాం అనుకుంటున్నాను. లైవ్లోకి వచ్చి అందరూ కూడా ప్లీజ్ సపోర్ట్ ఇవ్వండి. లైవ్ చేసే ముందు అయితే మీకు పెడతాను, ఒకసారి లైవ్కి వచ్చేయండి. మధ్యాహ్నానికి కూర అయితే సాంబార్ పెట్టి వడియాలు అయితే చెప్తానండి. కాయగూరలు అయితే వంకాయలకు కోస్తున్నాను. పొయ్యి మీద అయితే కట్టెల పొయ్యి మీద అయితే కాస్తానండి. పప్పు అయితే ఉడకబెట్టేసాను ఇలాగా మెత్తగాని. కాయగూరలు అయితే కోస్తున్నానండి. ములంకాడ, టమాటా, బెండకాయ, అలాగే బంగాళదుంప ముక్కలు అయితే తీసుకున్నానండి. బంగాళదుంపలు ఇలా అయితే కోసేస్తున్నాను. మళ్ళీ అయితే చూపిస్తాను. ఆయిల్ అయితే వేసానండి. ఇప్పుడు అయితే కాయగూరలు అన్నీ వేసేసుకుందాము. కాయగూరలన్నీ కూడా మగ్గాలండి. మళ్ళీ అయితే చూపిస్తాను. దీంట్లో కొద్దిగా పసుపు అయితే వేసుకుంటున్నానండి. అలాగే ఉప్పు కూడా వేసుకుంటున్నాను. మళ్ళీ అయితే చూపిస్తాను. చింతపండు పులుసు అయితే వేసేసుకుందామండి. చూపిస్తాను చూడండి. కాయగూరలు అయితే బాగా మగ్గిపోయండి. ఇప్పుడైతే చింతపండు పులుసు వేసేసుకుందాం దీంట్లోని. నీళ్ళు అయితే బాగా మరిగిపోయాయండి. ఇప్పుడు పప్పు వేసేసుకుందాము. పప్పు అయితే వేసానండి. ఇదైతే మరిగాకైతే సాంబార్ పౌడర్ అయితే వేసుకుందాము. సాంబార్ అయితే బాగా మరుగుతుంది కదండి. సాంబార్ పౌడర్ అయితే వేసేసుకుందాము. దీంట్లో కారం అయితే వేసుకుందామండి. కొద్దిగా మరిగాకైతే తాలింపు అయితే పెట్టుకుందాము. సాంబార్ అయితే కాగిపోయిందండి. ఇప్పుడైతే తాలింపు పెట్టేసుకుందాము. ఇంకొంది సాంబార్ అయితే కాగిపోయింది, చాలా చిక్కబడిపోయింది. ఇప్పుడైతే మనం సాంబార్ తాలింపు పెట్టేసుకుందాము. చూపిస్తాను చూడండి. తాలింపు అయితే పెట్టుకుందామండి. ఆయిల్ అయితే వేసేసాను. తాలింపు సరుకులు అయితే వేసేసుకుంటున్నాను.
తాలింపు సరుకులు అయితే లేకపోయండి. ఇప్పుడైతే వేసేసుకుందాము. వడియాలు అయితే వేపుతాను, చూపిస్తాను, చూసేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోతే లైక్ చేయండి అబ్బా ప్లీజ్. సాంబార్ అయినా కాసేసి మా అమ్మాయికి అయితే తల అంటానండి. అస్సలు బొట్టు అయితే పెట్టించుకోదు, లోషన్ కూడా రాయనివ్వదు, అటు ఇటు తిరుగుతుంది, నన్ను ఎన్ని తిప్పలు పెడతాదో. తాను చేయాలన్నా కూడా అంతే, పైపు చుట్టూరు తిరుగుతుంది. తాను చేపిస్తానంటే రాదు, ఇంకా అలాగే ఇంకా కొట్టి తిట్టి ఇంకా అలాగే చేయిస్తాను. ఇంకా బొట్టు పెట్టాను, బొట్టు పెట్టినాను ఇలాగ అంది చేత్తోని, అదేమో పైకి వెళ్ళిపోయింది. ఇంకా దాని మీద అయితే పౌడర్ పెట్టాను చెరగకుండాని. ఇంకా రెడీ చేయడానికి కూడా ఇన్ని తిప్పలు పడాలంటూ అన్ని తిప్పలు పెడుతుందండి నన్ను అయితేని. లోషన్ రాయనివ్వదు, బట్టలు కూడా వేయనివ్వదు. జడేస్తానంటే వెళ్ళిపోతుంది నా దగ్గర, అసలు జడ వేయించుకోదండి అస్సలు. మా అమ్మ ఎత్తుకుంటుంది, మా అమ్మ ఎత్తుకుంటే నేను ఇంక జడేస్తాను. ఇంకెళ్ళిపోతుంది. ఆయ చెప్పమంటే ఆయ చెప్పట్లేదు, వీడియో తీస్తుంటే అస్సలు పట్టించుకోవట్లేదండి, వెళ్ళిపోతుంది. ఇప్పుడైతే వడియాలు వేపుతాను చూడండి. వేపేసుకుందామండి. ఆయిల్ అయితే వేసాను. బియ్యం పిండితో పెట్టానండి. వీడియో కనుక చూడకపోతే ఒకసారి అయితే చూసేయండి, చాలా బాగా వస్తున్నాయి చూడండి. వడియాలు చూడండి. మాకు అప్పుడే అయిపోతున్నాయి కూడా, మళ్ళీ పెడతాను, అది కూడా చూపిస్తాను. బియ్యం పిండి వడియాలు, సగ్గు బియ్యం వేసి వడియాలు అయితే పెట్టానండి. ఎంత అలా వస్తున్నాయో చూడండి. ఇవి అయితే తీసేసుకుందాం. చూడండి జంతికి లాగా ఉన్నాయి. ఇది సాంబార్లో నంచుకుంటే చాలా బాగుంటాయండి వడియాలు. ప్లీజ్ ఇలా అంటే అలా ఎగిపోతున్నాయి చూడండి, చాలా టేస్ట్గా ఉన్నాయండి బియ్యం పిండి వడియాలు. ఇంకోండి ఇంకా భోజనం అయితే చేసేస్తున్నానండి. ఇంకా వడ్డించేసుకుని పక్కన వడియాలు అయితే పెట్టుకున్నానండి. సాంబార్లోకి వడియాలు చాలా బాగుంటాయి కదండి. చాలా చాలా బాగుందండి సాంబార్ అయితే, చాలా టేస్ట్గా ఉంది. ఇంక వడియాలు కూడా పెట్టేసుకుంటున్నాను. కొద్దిగా వేసుకుని అయితే భోజనం అయితే చేసేసానండి. లాస్ట్ దాకా చూడండి. బంగాళదుంపతో బ్యూటీ టిప్ అయితే చెప్పాను, అది కూడా చూడండి. ఫేస్కి అయితే రాసుకున్నాను, చాలా అంటే చాలా ఇంప్రూవ్ ఉంటుంది ఫేస్కి రాసుకుంటే. ఒకసారి అయితే ట్రై చేయండి, ఇప్పుడు వస్తుంది, చూపిస్తాను. పప్పు అయితే కడగాలి, తర్వాత అయితే రాసుకుంటాను. టైం వచ్చేసి 4:30 అవుతుందండి, ఇంకా ఎండగానే ఉంది. అప్పుడైనా తుడిసేసి పప్పు అయితే నానబెట్టిందండి. టిఫిన్కి పప్పు అయితే కడుగుతున్నాను. ఇప్పుడు పప్పు కడిగేసి ఫేస్కి అయితే బంగాళదుంప రాసుకోవాలండి. బంగాళదుంప రసం అయితే రాసుకుంటాను, చూపిస్తాను అది కూడా. మాటలో ఏదో ఒకటి టమాటా అలా రాసుకుంటానండి, 2 రోజులకి ఒకసారి అలా రాసుకుంటాను. మీకైతే చూపించలేదు ఎప్పుడుని. ఇప్పుడైతే బంగాళదుంప రసం రాసుకుంటాను, ఇది కడిగేసాక చూపిస్తాను, చూసేయండి. పప్పు అయితే గ్రైండర్లో వేసేసానండి. ఇప్పుడైతే బంగాళదుంపతో ఫేస్ క్రీమ్ అయితే రాసుకుంటున్నాను. బ్యూటీ టిప్ ఇది. బంగాళదుంప ఉంది కదండి, బంగాళదుంప చెక్కేసుకుని ఇలాగా తురుముకోవాలండి. ఇలాగైనా రాసుకోవచ్చు, లేకపోతే రసం అయినా రాసుకోవచ్చు. నేనైతే రసం రాసుకుంటున్నానండి.
మొత్తం కూడా ఇలా అయితే పిండేసుకుని ఇదైతే ఫేస్కి రాసుకోవాలి. పింపుల్స్ ఏమన్నా ఉంటే పోతాయి. నేను ఏమన్నా మాటలు రాసుకుంటా ఉంటానండి. ఏమన్నా చిన్న పింపుల్ వచ్చినా రాసుకుంటూ ఉంటాను, పోతుంది వెంటనే కూడా. ఫేస్ కూడా మంచి గ్లో అనేది వస్తుందండి. ఇలా అయితే పిండేసుకున్నానండి, ఫేస్కి అయితే రాసుకుంటాను. ఈ టిప్ని అయితే ఫాలో అవ్వండి. నిండిపోతుందే ఇలా అయితే మొత్తం అంతా ఫేస్కి అప్లై చేసుకోవాలండి. అప్లై చేసుకుని ఒక అరగంట సేపు ఉంచి ఫేస్ వాష్ అయితే చేసుకోవాలి చన్నీటితోని. ఇది రాసుకున్నప్పుడు ఇంకా సబ్బు అయితే వాడకూడదండి, మళ్ళీ ఇదంతా పోతుంది. సబ్బు అయితే వాడినండి నేను, ఫేస్కి అయితే సబ్బు రాసుకోను. మొత్తం అంతా రాసేసుకున్నానండి. బంగాళదుంప అయితే రాసుకున్నాను కదండి, ఫేస్కి అంతా పట్టేసింది చూడండి. చాలా ఎండిపోయింది. ఒక అరగంట అయిందండి రాసుకుని. ఇప్పుడైతే కడిగేసుకుంటాను, ఫేస్ వాష్ అయితే చేసుకుంటాను. కడిగేసుకున్నాక ఎలా ఉందో చూపిస్తాను, చూసేయండి. ఫేస్ వాష్ అయితే చేసేసుకున్నానండి, చాలా నైస్గా ఉంది, స్మూత్గా ఉంటుందండి. ఫేస్ అంతా ఇలా పట్టుకుంటే చాలా స్మూత్గా ఉంది ఫేసు. ఇలాగ వారానికి ఒకసారి 2 సార్లు అలా ట్రై చేయండి. ఫేస్లో గ్లో అని వస్తుంది. పింపుల్స్ ఉన్న పోతాయండి. నాకు చిన్న పింపుల్ అని ఉన్నదండి పక్కనే, నేనైతే రాసుకున్నాను. టమాటా కూడా రాసుకుంటానండి. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అబ్బా ప్లీజ్. బాయ్ బాయ్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా బాయ్ బాయ్.